చిత్తమును బట్టి ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము కీర్తన పాడుకున్న మనము ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని దినమున కూడికను ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఆయన మాటలు వినుచున్నప్పుడు దేవుడు మనములని ఈ లోకములోనికి పంపించినటువంటి పరిస్థితిని బట్టి ఎందు నిమిత్తమై ఆయన మనల్ని ఈ లోకానికి పంపించి ఉన్నాడు, దానిని మనము జ్ఞాపకం ఉంచుకొని ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. చదువుతుండగా మీరందరూ జాగ్రత్తగా వినండి. నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యము ఉంచువారు తన కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భము మీ అందరికీ చాలా పరిచయమైనటువంటి సందర్భమే. యోనా పత్రిక అనగానే యోనా జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుంచి కొన్ని సంఘటనలు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఇవి. ఇక్కడ బాగా ఆలోచించి గమనిస్తే మనుషుల యొక్క పరిస్థితులు నానా రకాలుగా మారిపోతూ ఉంటాయి. వారి యొక్క ఉద్దేశములు, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి వారు వెనుకడుగు వేయటము, ముందడుగు వేయటం అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. మామూలుగా ఓడ యొక్క దిగువ భాగంలోనికి వెళ్ళి ఓడ పైన, అంటే ఓడ ఎక్కడ ఉంటుంది? పడవ అంటే ఎక్కడ ఉంటుంది? నీటి మీద తేలాడుతూ ఉంటుంది. పడవ ఎక్కడ ఉంటుంది అక్క? నీటి మీద తేలియాడుతూ ఉంటుంది. నీటి మీద తేలియాడుతూ వెళుతున్నటువంటి పడవలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి పేరు యోనా. ఈ నీటి మీద తేలాడుతున్నటువంటి పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి యోనా సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చినప్పుడు అందరూ ప్రార్థనలు చేశారు. బాగానండి, అందరూ ప్రార్థన చేశారు, ఒక్క యోనా తప్ప. అందరూ ప్రార్థన చేశారు, ఒక్క యోనా తప్ప. ఎందుకని యోనా ప్రార్థన చేయలేదు చెప్పండి? నిద్రపోతున్నాడు. ఎందుకని యోనా ప్రార్థన చేయలేదు? నిద్రపోతున్నాడు. ఇంకా నిద్రపోతున్నటువంటి వాళ్ళకు బాగానండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తికి సముద్రం మీద అంత తుఫాను వచ్చి
ఉరుములు మెరుపులు గాలి అలలకి పడవ అట్టులేస్తూ ఇట్టు ఉంటే నిద్ర కుదార్థంగా పట్టుద్దక్క. సరిగా గాలి ఆడకపోతేనే నిద్ర పట్టదు మనకు. ఎక్కువ గాలి వచ్చినా నిద్ర పట్టదు. అర్థమవుతుందా? రెండోది, పక్కన కుక్క పిల్ల అరిస్తేనే నిద్ర పట్టదు మనకు. మరొకటి, మంచి నిద్రలో ఉన్నప్పుడు చిన్న చిన్న చినుకులు పడ్డా కూడా నిద్ర పట్టదు మనకు. చిన్న చినుకు రాగానే వెంటనే ఇస్టిరాకు పుట్టేసి ఏందిరా ఇప్పుడు వచ్చింది దరిద్రపు అని అంటాం మనం. అంటే నీ నిద్రను డిస్టర్బ్ చేసినప్పుడు, నీ నిద్రను చెడగొట్టినప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడుతుంటావు. కానీ ఒక పక్క మెరుపులు వస్తుంటే నీకు నిద్ర పట్టుద్దక్క, ఒక పక్క ఉరుములు వస్తుంటే నీకు నిద్ర పట్టుద్దా? అసలు పట్టదు. కానీ యోనా పరిస్థితి ఎలా ఉందంటే, ఓడ యొక్క దిగువ భాగంలోనికి వెళ్ళాడు. మనందరం ఏమనుకుంటున్నామంటే యోనాకి ఏం తెలుసులే అనుకుంటాం. బాగా ఆలోచించి గమనిస్తే, ఒక పక్క ఉరుములు వస్తున్నాయి, ఒక పక్క మెరుపులు వస్తున్నాయి, ఒక పక్క గాలి తుఫాను వస్తుంది. అలలకు ఓడ ఇటు అటు పడుతున్నప్పుడు ఎవరికి నిద్ర పట్టుద్దమ్మా? ఎవరికైనా నిద్ర పట్టుద్దా? పట్టదు. మరి నిద్ర పట్టని పరిస్థితిలో యోనా ఉన్నాడు. బాగానండి, నిద్ర పట్టని పరిస్థితిలో యోనా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా యోనా నిద్రపోతున్నాడట. మీరు అనుకున్నట్టుగా నిద్ర మనస్ఫూర్తిగా ఏం పోవట్లేదు, కొద్దిగా మెలకుతూనే ఉన్నాడు. పరిస్థితులు ఏమైపోయినాయి? బాగా నడక ఇక్కడండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? తారుమారైపోయాయి. ఈ స్థితిలో నిద్రపోవాలి. కానీ ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఏ భయం ఉంది? ఆమేన్, ప్రాణ భయం ఉంది. యోనాకు మాత్రము ఆమేన్. ఎంత మంచోడు తెలుసా? ఏ భయం లేని వ్యక్తి ప్రాణ భయం, ఏ భయం లేని వ్యక్తి యోనా. ఎందుకంత ధైర్యం? అంతేనా? దేవుడు నన్ను ఎట్టయినా కాపాడుతాడనా? బాగా ఆలోచించండి. దేవుడు నన్ను ఎలాగైనా కాపాడుతాడనే నా ధైర్యమా? అసలు ధైర్యం ఎందుకు వచ్చింది యోనాకు? ధైర్యం ఎందుకు వచ్చింది? ధైర్యం కాదు అది, మరేంటిది? నిర్లక్ష్యం అంట. నిర్లక్ష్యం. ఇంకా ధైర్యం కాదు అది. మీరు ధైర్యం అనుకుంటారేమో, తప్పది. ధైర్యం కాదు అది. మరి ఏంటిది అది? ఒక మాటలో చెప్పాలంటే అహంకారం, గర్వం, లెక్కలేనితనం. ఏమవుద్దిలే వీళ్ళందరూ చస్తే కదా నేను చచ్చేది. దాన్ని అహంకారం అంటారు, దాన్ని లెక్కలేనితనం అంటారు. ఒక మనిషి లెక్కలేని తనానికి వచ్చి ఉన్నాడంటే అతడు దేనికి రెడీ అయిపోయాడు? నాశనానికి రెడీ అయిపోయాడు. నాశనమునకు ముందుగా గర్వము నడుచును. ఇతడు నాశనం అయిపోతున్నాడంటేనే అహంకారం వచ్చేస్తుంది. ఒక మనిషి లెక్క లేకుండా తిరుగుతున్నాడంటే, ఇచ్చలవిడిగా తిరుగుతున్నాడంటే, ఎవరు చెప్పినా వినకుండా, మనం అనుకున్నట్టు మన భాషలో చెప్పినట్టుగా లెక్క లేకుండా తిరుగుతున్నాడంటే ఆ మనిషి నాశనానికి దగ్గర పడ్డాడని అర్థం. యోనా నిద్రపోతున్నాడని మనం అనుకుంటున్నాము, అక్కడ రాసిన పరిస్థితిని బట్టి నిద్రపోతున్నాడు. అసలు ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఇంత గలిబిలి జరుగుతుంటే ఎవరికైనా నిద్ర పట్టుద్దా? మనం అనుకోవచ్చు, అయ్యా నేను పోయి లోపల బెడ్రూమ్లో పడుకున్నప్పుడు బయట వాన వచ్చింది కూడా నాకు తెలియదు అంటాం. నీ ఇల్లు కదలకుండా కుదార్థంగా ఉన్నది కాబట్టి నీకు నిద్ర వచ్చింది. నువ్వు పడుకున్న మంచము అటు ఇటు తిరగబడలేదు కాబట్టి నీకు నిద్ర వచ్చింది. అదే నువ్వు పడుకున్నటువంటి మంచము, నువ్వు ఉన్నటువంటి ఇల్లు ఒక్కసారిగా ఇట్టా ఊగిందనుకో నిద్ర పట్టుద్దా? ఇప్పుడు యోనా పడుకున్నటువంటి ఓడ ఏం చేస్తుంది? అల్లాడుతుంటే అలలకు నిద్ర ఉరికన పట్టుద్దా? అంటే మనోడు నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు కానీ నిద్రపోవట్లా. అందరూ పైకి వెళ్ళేసి ప్రార్థన చేస్తుంటే మనోడు కింద కూర్చొని లెక్క లేకుండా హ్యాపీగా పడుకున్నాడు, తల కింద దండి పెట్టుకొని ఏదైతే వద్దులే చూద్దాంలే. అంటే దేశం నాశనం అయిపోతుంటే, ఒక పక్క పరిస్థితులు బాగులేకపోతుంటే, ఒక పక్క కరువులు వస్తుంటే, ఒక పక్క తెగుళ్ళు వస్తుంటే, ఒక పక్క నాశనానికి రెడీ అయిపోతుంటే, యోనా మాత్రము బిజినెస్ కోసమే ఆలోచనలో ఉన్నాడు.
అదే ఆలోచనలు ఉన్నాడు. హ్యాపీగా తర్సీస్కి వెళ్తాను, అక్కడ పోయి బిజినెస్ చేస్తాను, వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటాను, నాకేమి లే. రే పిచ్చోడా, ఈరోజు నీ ప్రాణం వెళ్ళిపోతుంది, బిజినెస్ ఎవరితో చేస్తాను నువ్వు పోయి? యోనాను ఎవరు పిలిచాడమ్మా? దేవుడు పిలిచాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి పాయింట్ కూడా. యోనాను ఎవరు పిలిచాడు? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన వ్యక్తి, పరిస్థితులు తారుమారవుతున్నాయి, పరిస్థితులు ఇబ్బందులు పడుతున్నాయి, పరిస్థితులన్నీ కూడా నాశనానికి రెడీ అయిపోయాయి, పరిస్థితులన్నీ కూడా ఓడైనా తిరగబడేటువంటి పరిస్థితిలో వచ్చేసింది. ఇంతలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి యోనా మాత్రం నాకేమీ కాదులే అన్నట్టున్నాడు. నాకేమీ కాదులే. ఎందుకని? అది ఒక రకమైన లెక్కలేనితనం. ఈరోజు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి దేవుని సేవకులు పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఒక పక్క నాశనం అయిపోతుంటే, ఒక పక్క కరువులు అవుతుంటే, ఒక పక్క యుద్ధాలు జరుగుతుంటే, ఒక పక్క ఏమీ జరుగుతుంటే మాకేమీ పట్టనట్టుగా బిజినెస్ చేస్తున్నారు. ప్రార్థనతో, ప్రార్థనను అడ్డం పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దేశము గురించి మొరపెట్టేవాళ్ళు కరువైపోయారు, దేశము గురించి ఏడ్చేవాళ్ళు కరువైపోయారు, పరిస్థితుల గురించి ఏడ్చేవాళ్ళు కరువైపోయారు. ఒక పక్క యుద్ధాలు జరుగుతుంటే, ఒక పక్క నాశనాలు జరుగుతుంటే, ఒక పక్క కరువులు వస్తుంటే, ఒక పక్క తెగుళ్ళు వస్తుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని మాయ మాటలు చెప్పి లేనిపోని విధంగా మనసులను భ్రమలోనికి నెట్టేశారు. అంతే, భ్రమలో ఉన్నారు అందరంతే. మా దేవుడు మమ్మల్ని ఏమి కానియాలన్నట్టు ఒక భ్రమలోకి పోయారు అంతే. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే నువ్వు మొరపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మొరపెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. నువ్వు తీరిక లేకుండా దేవుణ్ణి ప్రార్థన చేయవలసిన పరిస్థితి వచ్చేసింది. కానీ అందరూ వాళ్ళకు నచ్చిన దేవులకు దేవతలకు ప్రార్థనలు చేస్తుంటే క్రైస్తవుడు మాత్రము వాడికి పట్టనట్టుగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. ఆమేన్. అందరూ వాళ్ళకు నచ్చిన వాటికి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వారు ఏం చేస్తున్నారంట? చదవండి ఆ సందర్భము, ఆ మాట. కనపడిందా లేదా? కనపడలేదా? 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 1వ అధ్యాయంలో పైన మాట. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి పోయి నిద్రపోసు. కనపడలేదమ్మా? కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి, ప్రతివాడు ప్రార్థన చేస్తున్నాడు, యోనా తప్ప. ప్రతివాడు ప్రార్థన చేస్తున్నాడు, యోనా తప్ప. ఈరోజు ప్రతివాడు దేవుడు అంటే ఏదో ఒక భయం ఉంది, ఒక క్రైస్తవుడికి తప్ప. క్రైస్తవుడికి భయం లేదు. ఎందుకక్క చెప్పండి, ఎందుకు భయం లేదు క్రైస్తవుడికి? ఆమేన్. భయపడకము, దిగులు పడకము, నేనున్నానని చెప్పినటువంటి ఒక వాగ్దానం నాకుంది. నాకెందుకు భయం? నువ్వు భయపడకుండా ఉండటం మంచిదే, కాదనట్లేదు. కానీ ఆ భయం విడిచి ప్రార్థన లేకుండా తిరుగుతున్నావు, నీకు తెలుసో తెలియదు. క్రైస్తవుడు తప్ప అందరూ తమ తమ దేవతలను ప్రార్థన చేయుచుండిరి అని రాయబడింది. ఇతడు మాత్రం ప్రార్థన చేయటం లేదు, ఇతడి మాత్రం సమస్య లేదు, ఇతడికి మాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇటుపక్క తగలబడుతున్నా, ఇటుపక్క తగలబడుతున్నా, ఇటుపక్క తగలబడుతున్నా, ఇటుపక్క తగలబడుతున్నా, నలుదిక్కులా తగలబడుతున్నా నేను మాత్రం ప్రశాంతంగా ఉన్నాను అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు క్రైస్తవుడు ఈరోజు. ఒకరితో పట్టింపు లేదు, ఒకరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను తిన్నానా, నేను పడుకున్నానా, నేను ఉన్నానా, నేను ప్రార్థన చేసుకున్నానా, ఇంతే. సమాజం గురించి పట్టించుకునేవాడు ఎవరు లేరు అక్క ఈరోజు. ఉన్నారా? పచ్చిగా చెప్పాలంటే ఏం చెప్తారు తెలుసా? ఇది మీది కాదులే, ఇది మీకు అవసరం లేదులే. ఇది నీవేమైనా కొనుక్కొచ్చుకున్నా పైన నుంచి? నీకేమైనా సపరేట్గా నీ ఒక్కడికే రాయబడింది ఇదేమన్నా? సమాజాన్ని భ్రష్టు పట్టించి పాడు చేసి పక్కన పెట్టేసి ఆ పక్కన పెట్టినటువంటి దానితో ఆటలాడుకుంటున్నటువంటి రోజుల్లో ఉన్నాం. మీకు అర్థం కావట్లా?
బైబిల్ని బాగా చదవండి, చదివి వెళితే అర్థమవుతుంది. ఎందుకంటే సర్వ మానవాళి రక్షణలోనికి రావాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు 3 మేకుల మధ్య విరేలాడి తన రక్తమంతా దారబోసి ప్రాణమనిస్తే కేవలం దానిని ఒక అవసరాల కోసం వాడుకొని మాయ బురిడి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. నీతి ఏమైపోయిందంట? కరువైపోయింది. యథార్థత కనుమరుగైపోయింది. సత్యముల గురించి చెప్పేవాళ్ళు దొరకటం లేదు. మాయ మాటలు చెప్పేవాళ్ళే ఎక్కువైపోయారు నేటి వరకు అని రాయబడింది బైబిల్ గ్రంథమే. నిజాలు చెప్పేవాళ్ళు లేరు. నిజాలు చెప్తే నువ్వు వత్తవా? అబద్ధాలు చెప్పేవాళ్ళు అయిపోయారు. అబద్ధాలతో అవసరాలకు తగిన అబద్ధాలు చెప్తారు. మళ్ళీ అబద్ధాలు కూడా అయ్యంటే అవి కాదు, అవసరానికి తగిన అబద్ధాలు. నీకు బాగలేదా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అబద్ధం చేయడా? మరి అబద్ధం అంటున్నాడు ఏంది? అర్థం కాల లోకానికి. ఇంకా ఎందుకు అర్థం కాలేదంటే చెట్టు మీద ఉన్న కాయ పండు, అది పండిందో పండలేదో నీకేం తెలుసు? కళ్ళతో చూసినంత మాత్రం అది పండిందని చెప్పగలవా? ఇప్పుడు ఏమైపోయింది సమాజం మొత్తము? ఇప్పుడు ఏమైపోయింది తెలుసాక? మీకు తెలుసు కదా, నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. మీకు తెలుసు కదా, చెట్టు మీద ఉన్న కాయ పక్వానికి రాకముందే ఇంజెక్షన్ వేసి పక్వం వచ్చినట్టుగా కళ్ళకు చూపెడుతున్నారు. మామిడికాయల్లో టేస్ట్ తగ్గిపోయింది తెలుసా? చూడటానికి పసుపుగా ఉన్నాయి కానీ తింటుంటే ఒగురే. మరి ఎందుకని అలా అవుతున్నాయి? కొన్ని కెమికల్స్ కలిపి వాటిని మగ్గబెడితే మనం పై రూపాన్ని చూసి నమ్మేస్తున్నాం. ఇక్కడ పోయినప్పుడు మీరు ఎప్పుడైనా పొదిలి కానీ మార్కాపురం కానీ దర్శి కానీ పోయినప్పుడు బండ్ల మీద ఏం పెడతారంటే బాగా కలరింగ్లో పెట్టి నూగుతారు. మనం ఆ కాయను చూడగానే అబ్బా బళ్ళే ఉన్నాయని పోయి కేజీ ఎంత అనగానే కేజీ 2 కేజీలు 100 రూపాయలు అనగానే అబ్బా 2 కేజీలు ఉందా, ఇంత మంచి కాయలా? కాయ తిని చూడితే తెలిసేది. ఇంత మంచి కాయలు 2 కేజీలు ఉందేనా? ఒక్కొక్కడు 3 కేజీలు ఇస్తున్నాడు, 100కు మరీ ఘోరంగా. చూడటానికి బాగుంది. ఒక్కసారి కాయ కోసిన తర్వాత తిన్నప్పుడు లోపల ఉన్న మాధుర్యం అనేది పండకుంటే దాని టేస్ట్ మారిపోద్ది. క్రైస్తవుడి జీవితంలో కూడా పైకి మాత్రమే రంగులేసుకున్న మామిడి పండులాగా రంగులేసుకున్న క్రైస్తవులు ఎక్కువైపోయారు. రంగులేసుకున్నారు. ఏ రంగు? క్రైస్తవుడనే రంగు. క్రైస్తవుడనే రంగు. నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాను కానీ ప్రవర్తనలో క్రైస్తవ్యం లేదు, మాటలలో క్రైస్తవ్యం లేదు, ప్రేమలో క్రైస్తవ్యం లేని. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను చూడండి. అంటే అర్థం కావటానికి చెప్తాను, మీకు అర్థం కావటం. అంటే నేను ఇక్కడ యోనా వచ్చింది కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పను. కానీ ఎక్కడైనా మీరు రాజకీయ నాయకులను చూసారక్క? ఎప్పుడైనా చూసారా? టీవీలలో కానీ చూసారా? అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కొట్టుకున్నట్టుంటారు ఇద్దరు, అవునా కదా? నిజం చెప్పండి. వాళ్ళు లేసి ఒకటంటే వీళ్ళు లేసి ఇంకొకటి అంటారు, వాళ్ళు లేసి ఇంకొకటి అంటే లేసి ఇంకొకటి. మనం అనుకుంటాము కొట్టుకుంటున్నారు కదా అనుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే టేబుల్ మీద అక్కడ ఒక ఇస్తరు ఇక్కడ ఒక ఇస్తరు వేసుకొని భోజనాలు చేస్తుంటారు. నిజం అది. కానీ క్రైస్తవ్యం దీనికి వ్యతిరేకం. క్రైస్తవ్యం దీనికి సభలలో అందరూ పక్క పక్కన కుర్చీలు వేసుకుని వందనాలు చెప్పుకుంటారు కానీ దిగిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నట్టు ఎక్కర్లేదు. ఆ పాస్టర్ మంచోడు, ఈ పాస్టర్ మంచోడు, అయ్యగారు వందనాలు అయ్యగారు, రాండ్ర అయ్యగారు, మీరు మేము కలిసి దేవునిలో ఉందామని చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడ ఈడితే నా సొమ్ము ఈడు తీసుకుంటారని నాకు బిజినెస్ చేస్తున్నారు ఈరోజు కూడా. కూరి నమ్ముదా? అందుకే నేను చాలాసార్లు సేవకి వెళ్తుంటారు. పాస్టర్ గారు చాలామంది అంటారు, ఏంది ఎట్ట చెప్తున్నామంటే నేను ఒకటే చెప్తాను, నిజం చెప్తే ఎవరికి నచ్చదు, అబద్ధాలు చెప్పాలి. మొన్న ఒక ప్రాంతానికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ఏంటంట, పాస్టర్ గారు అంట ప్రార్థనకు వచ్చేటప్పుడు అంట వచ్చేవాళ్ళు తలా ఒక 520 రూపాయలు తెస్తే కదా మీటింగ్ జరిగేది, లేకపోతే ఎడ జరుగుద్దని అడుగుతున్నాడంట. ఆయన ఊరి పెట్టమండి అక్క, ఊరి పెట్టమారు అక్క. మీరు భోజనాలు పెట్టకపోతే వచ్చిన వాళ్ళందరూ పత్తుపోవాలి, నిన్నూరి పెట్టమారు భోజనము. వీడు కొనుగుతూ సనుగుతూ చేసేది ఏమైనా ఉపయోగం ఉందా? వీడు కొనుక్కుంటుంటాడు, సనుక్కుంటాడు, ఏందిరి ఖర్చు, నాకు ఏందిరి తలకాయ పూరి పెట్టమన్నారు. ఎంత భారీగా అవసరం, ఇది తలకాయ నొప్పులు చేసుకుని అంత అవసరమా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యోనాను దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు యోనా ఏం చేశాడు? ఏం చేశాడు అక్క?
పిలిచినప్పుడు ఏం చేశాడు? నేను బిజినెస్ చేసుకొని పోతుంటే నువ్వేందా పిలుస్తున్నావు అన్నాడు. బిజినెస్ చేసుకున్నాడు ఏం చేస్తాడు? ఎక్కడ పోయినా ఆమేన్. అర్థమైందా? బిజినెస్ చేసుకున్నాడు ఎక్కడ పోయినా ఏం చేస్తాడు? అప్పుడప్పుడు చాలామంది అంటారు చూడండి, మనం ఎప్పుడు అనుకున్నా కూడా కూరగాయలు కానీ మరి ఏమైనా అమ్ముతుంటారు కదా, ఇలాంటి రోడ్లు అమ్ముడు తిరిగి గంపలలో పట్టుకొని అమ్ముకుంటుంటారు చూడండి. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీలలో పెట్టినా అక్కడికి పోయినా కూడా వాళ్ళ మాటలు కూడా అమ్మినట్టే ఉంటాయి. రే టీ అమ్మిన బుద్ధి ఇంకా బాగాలేదురు అన్నట్టుగా. వీడి బుద్ధి అంతా బిజినెస్ చేసేది. ఇది ఏ దేవుని మందిరంలోనికి వచ్చినా, ఒకవేళ లోకంలోనికి వెళ్ళిపోయినా, ఎక్కడికి పోయినా బిజినెసే చేస్తున్నాడు వీడు. అర్థమవుతుందా? ఎక్కడికి పోయినా వాడి ఆలోచన ఏంది? బిజినెస్. ఆ బిజినెస్ ఏంది మీకు తెలుసు కదా. యోనా ఏమనుకున్నాడు? వీళ్ళందరూ చస్తే కదా నేను చచ్చేది, వాళ్ళందరూ చచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అక్కడ ఉండి. చాలామంది ఏమంటారు తెలుసా, నాశనం అయిపోతుంది అన్నారు, అందరు నాశనం అయిపోతున్న తర్వాత నువ్వు ఒక్కడు సెలేసుకొని ఏమన్నా ఉండి ఏం చేయగలవాడా? చాలామంది అనుకుంటారు అందరిది నాకే కావాలనుకో, అందరిది నువ్వు తీసుకుంటావు, ఊరు మొత్తము దేశం మొత్తం చచ్చిపోతావు, నువ్వు అక్కడే ఉంటావు. అప్పుడు ఉన్నోడికి పోయిన వాళ్ళకంటే పెద్ద టెన్షన్. ఆ భయంతో చచ్చిపోవాలనుకుంటాడు సాగురాదుడు. ఎక్కడికి వెళ్ళినా ఈ మైండ్ ఆలోచన అనేది మారకపోతే వాడు వేస్టే. నేను ఈరోజు చెప్తున్నాను, 26 గ్రంథాల పుస్తకం తీసుకొని దేవుని సేవను చెప్పుకొని వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చి నీ ఆలోచన మారకపోతే వేస్టే. మారాల్సింది ఏమని చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మనస్సు మారాలి, మనిషి కాదు మారాల్సింది, మనస్సు మారాలి. ఈ మనస్సు మారాలంటే మనస్సులోకి రాకూడదు ఆలోచన. యోనాను తీసుకెళ్ళి, ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళి నన్ను గురించి ప్రకటించమంటే నేను నినివే పట్టణానికి వెళ్ళనయ్యా, నేను బిజినెస్ చేసుకుంటానంటే మరలా పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళమంటే. ఎక్కడికి వెళ్ళినా వీడి మైండ్ అంతా బిజినెస్ మీదే ఉన్నది. మైండ్ అలాగనుంది, ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచన ఉంది. ఇప్పుడు దేవుని పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళాడు కదా, ఎక్కడికి? దేవుడు పంపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళ్ళాడు కదా. నినివే పట్టణానికి వెళ్ళిన తర్వాత ప్రకటించాడు కదా. ప్రకటించిన తర్వాత సొరచెట్టు వేసింది కదా. సొరచెట్టు వేయబడిన తర్వాత దాని కింద కూర్చున్నాడు కదా. కూర్చున్న తర్వాత ఆ పురుగు వచ్చి కొట్టేసింది కదా. కొట్టేసినప్పుడు కూడా దేవుడి మీద బిజినెస్సే మాట్లాడుతున్నాడు. అంటే ఓరకొచ్చింది, నేను అనుభవిస్తుంటే నువ్వెందుకు కొట్టేశావు? ఏంటంట ఆ సొరచెట్టు ఎన్ని రోజులు పడింది? ఒక్క రోజులోనే పెద్దదైపోయింది. సొరాకు తెలుసు కదా మీకు, సొరచెట్టాకు ఎంత ఉంటుంది కదా. ఆకులన్నీ అలా అయిపోతే కింద ఎట్టుంటుంది, పందిరి కంటే కూడా చల్లగా ఉంటుంది. అంతలాగున అన్నీ అల్లుకుపోయి బాగా కమ్ముకుపోయి నీడ బాగా ఇస్తున్నట్టుండి ప్రశాంతంగా ఉంటే దాని కింద కూర్చొని ఏం చేస్తున్నాడు? నిద్రపోతాడక్క. ఇంక అదే పని అనుకున్నావు ఆయనకు మనలాగా, ఆయనకు అదే పని అనుకున్నావు మనలాగా. అక్కడేమో నిద్రపోండేమో, నిద్రపోలా పోయి ఆ కొండ మీదకి వెళ్ళి పైన కూర్చొని ఊరు ఎప్పుడు తగలబడుద్దని చూస్తుండట. అదేనా రాయబడింది అక్కడ? చదవండి ఒకసారి ఆ సందర్భాన్ని. చూడండి 8వ వచనం, 4:8 అనుకుంటాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను. లేకపోతే 6 నుంచి చదవండమ్మా. దేవుడైన యెహోవా సొరచెట్టు ఏర్పరిచి అతను కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ వచ్చినట్లు చేశాను. ఆ సొరచెట్టును చూసిన యోనా బహు సంతోషించును. మరుసటి ఉదయమందు దేవుడు ఆ పురుగును ఏర్పరచగా అది చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడి వేడిమి గల తూర్పు గాలిని రప్పించను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడి కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా నా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే. అందుకు యోనా, చూడండి, యెహోవా నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమల ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడొద్దా?
అంటే చొర చెట్టు రాత్రి పెరిగింది, మళ్ళా రాత్రికి ఎండిపోతేనే నువ్వు అంత బాధపడుతున్నావు. అయ్యో చొర చెట్టు పోయింది, చొర చెట్టు పోయిందని బాధపడుతున్నావే. నువ్వేమైనా పెంచావా? నువ్వేమైనా నాటావా? నువ్వేమైనా చేసావా? ఏమీ లేదు. ఏమీ లేని దాన్ని ఎండిపోతేనే బాధపడుతున్నావు. 1,20,000 కంటే ఎక్కువైన ఈ జనాలు చచ్చిపోతుంటే నేను బాధపడొద్దంటే ఆడేమి చూస్తున్నాడు? యోనా వాక్యం ప్రకటించడానికి వెళ్ళిపోవచ్చుగా. ఏం చూస్తున్నాడు? దేవుడు చెప్పాడు కదా తగలబడుద్దా లేదని చూస్తున్నాడు. ఆడ కూర్చున్నోడికి దేవుడు ఏం చేశాడు? మళ్ళా ఎంత గొప్పవాడు తెలుసా దేవుడు? కూర్చున్నోడికి మళ్ళీ ఎండ రాకుండా సొరచెట్టుని ఏర్పాటు చేశాడు. కూర్చొని చూడు అన్నాడు. మనోడు కూర్చున్నాడు. ఇప్పుడు సొరచెట్టు కింద నిద్రపోవచ్చు కదక్క. సొరచెట్టు కింద నిద్రపోకూడదా? అంతలా ఓడలో నిద్రపోయినాడు. సొరచెట్టు కింద నిద్ర రాదా? మరి ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని? ఏంది? వాళ్ళు ఎట్ట పాడైపోతారో చూద్దాం అనుకోండి. ఇప్పుడు అందరికీ ఎవరు పక్కన వాళ్ళు పాడైపోతే చూసి నవ్వాలనే కానీ రే ఈ పనికి మాలిన తనం గురించి మనకెందుకు, మనం వెళ్ళి దేవుని మందిరంలో మన పని మనం చేసుకుందాం ప్రభువా, వీళ్ళందరూ నరకానికి రెడీ అయిపోతున్నారు, వాళ్ళని రక్షించమని ఎవరైనా టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎట్ట చేస్తున్నారే, వాళ్ళు అట్ట చేశారే, అబ్బో ఏందే అంత అవసరమా? మళ్ళీ దానికి నీకు మళ్ళీ ఏం తెలుసా? తెలియదు. ఎవరికి తెలియదు అక్క? ఏమన్నాక ఎవరికి తెలియదు? వాళ్ళకి తెలియదు, ఈయనకన్నీ తెలుసు. అర్థమైందా? వీళ్ళకన్నీ తెలుసు. అంటే వీళ్ళకి తెలియదులే, తెలియదు ఎందుకు చేస్తారులే. నీకు తెలియదు, వాళ్ళకన్నీ తెలుసు. నీకు తెలియదు. అందుకని ఏమన్నాడు తెలుసా? ప్రభువా నువ్వు నాశనం చేయకుండా మరలా మనసు తిప్పుకొని వీళ్ళని బతికిస్తావని నాకు తెలుసు, అందుకే నేను రాకూడదు అనుకున్నాను. అంటే బతికిస్తాడని ముందే తెలుసు, అన్నీ నీకు ప్రిపేర్ అయిపోయాను, నువ్వు రాకుండా ఉండటం ఎందుకు? అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకటి మీకు, యోనా అంతలా గాలివాన్లో కూడా నిద్రపోతున్నాడు. మామూలు విషయం ఇది. బాగా వాన పడుతుంటే ఆ నడి రోడ్డు మీద మంచం వేసుకొని పండుకున్నాడంటే వాడిని మనిషి అంటారా లేకపోతే ఏమంటారు చెప్పండి? ఉరుములు మెరుపులు బాగా వస్తూ పెద్ద పెగులుతూ ఇంతంతలా వడగండ్లు పడుతున్నట్టుగా వాన పడుతుంటే అబ్బా ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే బతికినాడందామా చచ్చినాడందామా? కదా. దేశం ఇంత ప్రశాంతత లేకుండా దేశముదు అక్రమం ఎక్కితరించిపోతూ నాశనం దగ్గర దాపులోకి వస్తూ ప్రజలందరూ కూడా పాపానికి చేరువైపోతుంటే క్రైస్తవ నిద్రపోతున్నాడా లేదా? నిద్ర ఏడొస్తుంది అంటున్నావు కదా, ఇప్పుడు రావట్లేదా? కమ్మగా తల కింద దిండి పెట్టుకొని దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా పడుకున్న ఉదయం 6 గంటలు 7 గంటల దాకా లేయమన్నా లేయవు. ఎందుకంటే నీకు ప్రశాంతత, నీకు టెన్షన్ లేదుగా, నీకు ఇబ్బంది ఏం లేదుగా, నీకు అసలు దిగులు లేదుగా. ఎవరు ఎట్ట చేస్తే నాకెందుకు, ఎవరు ఎట్ట నాశనం అయితే నాకెందుకు, ఎవరు ఎక్కడ తగలబెడితే నాకెందుకు, నేను 3 పూట్ల దీన్ని ప్రశాంతంగా ఉన్నాను కదా అనే కదా నీకు. ఇప్పుడు అదే అన్నాడు. ఏమంటున్నాడు? వారు తమ తమ దేవతలను ప్రార్థించగా యోనా ఒక్కడు ఓడ దిగువ భాగమునికి వెళ్ళి తల కింద తలదిండి పెట్టుకొని నిద్రపోవచ్చుండగా వీళ్ళందరూ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత మన అందరిలో ఇంకొకడు ఉండాలి, ఏడి పోయి చూడక కింద పడుకొని నిద్రపోతాడు. పోయి నిద్రపోతూ నువ్వు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించే. ఇప్పుడు ఆయన చెప్పిన మాట చెడ్డ మాట మంచి మాట కానీ ఆయన ఏం చెప్పాడు? అరే పిచ్చోళ్ళారా, ప్రార్థన నాకు అవసరం లేదు, నేనే ఈ తుఫాన్ రావడానికి కారణం అన్నాడు. అంతే. మొత్తం తెలిసినోడే. తెలియనోడు తప్పు చేస్తే పాపం అన్నాడు. అంతా తెలిసినోడే. ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది అనుకున్నారు? మీకోసమా? నన్ను దేవుడు ఒక పనికి పొమ్మంటే నేను ఒక పనికి పోయాను, అందుకు వచ్చింది. నాకు తెలుసు తుఫాన్ వచ్చింది, అందుకే నేను ఏం ప్రశాంతంగా ఉన్నాను, నాకు అవసరం లేదు. మరి తుఫాను ఎట్ట కావాలి? మీరు సామాను పాడనొక్కినా పోదు, మీ యొక్క జంతువులను బలిచ్చినా పోదు, మీ కాడున్న సంపద అంతా ఎంత ఖర్చు పెట్టినా ఈ దరిద్రం పోదు. మరి ఏం కావాలి? నన్ను తీసుకెళ్ళి సముద్రంలో నెగితే ఆగిపోద్ది. ఏంది నిజం? మరి అదే అక్కడ జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఓడలో ఉన్న సామాగ్రి మొత్తం ఏం చేస్తున్నారంట? పారేస్తున్నారంట. సామాగ్రి అంటే తెలుసు కదా, వాళ్ళు తినడానికి తెచ్చిన తినుబండారాలు, ఆహార పదార్థాలు, కావలసిన సామాగ్రి మొత్తము తీసి పారేస్తుంటే యోనా చూసి నవ్వుకుంటున్నాడంట. ఎందుకు?
మీరు అవన్నీ కాదు పాడేయాల్సింది, మీ మధ్యలో లేకుండా నన్ను పాడేయండి, అప్పుడు ఈ దరిద్రం పోద్ది. అవును, మరి అదే రాయబడింది అక్కడ. అక్కడ ఏం రాయబడింది? ఈ తుఫాను నా వల్లే వచ్చింది, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో నూగితే అప్పుడు తుఫాను ఆగిపోద్దంటే, సముద్రంలో నూకటానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారక్క? భయపడుతున్నారు. అయ్యా, ఒక్క నీతిమంతుని ప్రాణము తీయాలంటే మామూలు విషయమా? మేము తీయమై మా వాళ్ళ కాదన్నారు. ఎంత భయమో తెలుసు వాళ్ళకు. నీకున్నది భయం, వాళ్ళకు భయమే. నీకున్నది లెక్క లేకుండా. దేవుని యొక్క మందిరం అన్నా కూడా లెక్కలేనితనము, దేవుని యొక్క సింహాసనం అన్నా లెక్కలేనితనము. అవసరానికి ఉపయోగించుకుంటా, అవసరానికి వాడుకుంటా, అవసరానికి పక్కన నూకేస్తావు. నీకున్నది భయం, వాళ్ళకు భయం. అందుకేం చేశారు తెలుసా? మా వల్ల కాదంటే మీ మీదకి ఏ శాపం రాదు, నన్ను తీసుకెళ్ళి ఎత్తేయమంటాను. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. అప్పుడు తీసుకెళ్ళి సముద్రంలో వేయగానే దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపిస్తే అది పోయి మింగేసిందంట. మింగిన తర్వాత ఇప్పుడు యోనా ఎక్కడున్నాడమ్మా? చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉన్న యోనా ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే చేసిండా? బాధలలో ఉన్నప్పుడు వద్దన్న వస్తాయి మా కళ్ళమట్టి నీళ్ళు వెళ్ళక, నాకు అర్థం కాదు. ప్రార్థన చేయాలంటే ముందు నీళ్ళే వస్తాయి ఇలా కళ్ళకు, నాకు అర్థం కాదు ఎందుకు వస్తాయి అసలు. బాధ. అసలు ప్రార్థన చేసేటప్పుడు ముందు నీళ్ళు వస్తాయి పాపం వీళ్ళకు. అంటే నేనే తప్పు కాదులే, ఆ నీళ్ళని వేస్ట్ చేయదని చెప్తాను నేను. కన్నీళ్ళని వేస్ట్ చేయకండి, తర్వాత ఉండవు. అంటే ప్రార్థన చేసేటప్పుడు కళ్ళనీళ్ళు తప్ప రాకూడదు అంటే రాకూడదని నేను అంట్లా. దానికి ఒక సందర్భం ఉంది, దానికి ఒక పరిస్థితి ఉంది. దావీదు మాట్లాడుతున్నారు, నేను ఏడ్చి ఏడ్చి నా కళ్ళీళ్ళ వలన నా పరుపు తేలి ఆడుతుంది అన్నారు. అది వేరు. ప్రార్థన అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే చేప యొక్క గర్భములోనికి వెళ్ళినటువంటి యోన అక్కడ ప్రార్థన చేస్తాను. అంటే మనోడు ప్రార్థన చేయాలంటే కష్టాలు రావాలా? బాగా ఆలోచించండి. మనోడు ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? చెప్పండి, మీరు చెప్పండి. నిజమే చెబుతున్నాము, ఇక్కడ నేను అబద్ధమేం చెప్పట్లే. మనోడు ప్రార్థన చేయాలంటే ఏం కావాలక్క? పరిస్థితులు తారుమారు కావాలి, బాధ కావాలి. కొద్దిగా కొత్తగా ఆలోచించండి, ఎప్పుడు ఒకే రకంగా ఆలోచించేది. మనోళ్ళు ప్రార్థన చేయాలంటే ఏం కావాలక్క? ఏం కావాలి? ఏం కావాలి ప్రార్థన చేయాలంటే? ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది ఉన్నారు కదా. 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 100 మంది మనకు తెలియదు. అక్కడ అందరు లేచి నువ్వు కూడా ప్రార్థన చేయమంటే నేను ఆడ ప్రార్థన చేస్తాను, నాకు ఆడ కుదురుతాను. మరి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలంటే ఎవరూ లేకుండా నేను ఒక్కడిని అగాధ స్థలంలోనికి పోతే అక్కడ మాత్రం 24 గంటలు ప్రార్థన చేస్తావా? మరి ఎలా మధ్యలో చేయడానికే నీకు? చేప గర్భంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడక్క? అడుగురున్నారు. మరి ఎవరు లేకపోతే ప్రార్థన ఎట్ట వచ్చింది? అందరుంటే ప్రార్థన ఎందుకు రాలే? అసలు బాగా గమనించి ఆలోచించు, నాకు అర్థం కాదు. నేను ఈరోజు ఉదయం కనిగిరి వెళ్ళాను, వచ్చిన తర్వాత ఈరోజు ప్రభువా ఏం మాట్లాడాలని నాకే నిర్ణయం తీసుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఈరోజు ఇది మాట్లాడాలని ముందు ఒక 2 రోజుల ముందు ప్రిపేర్గా అనుకుంటాను. అసలు క్రైస్తవుల్లో ప్రార్థన తక్కువైపోయిందనే మాట నాకు గుర్తొచ్చింది. మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నాకు తెలుసు, నేను తప్ప. ఆమేన్. మీరేం భయపడద్దు, మీరు చేస్తున్నారు. కానీ ప్రార్థన తక్కువైంది. ప్రార్థన చేయలేదని చెప్పట్లా, ప్రార్థన కారణం ఎందుకక్క? యోనా ప్రార్థన ఎందుకు తక్కువైంది? కారణం ఏంది? ఎందుక? మైండ్లో వ్యాపారం బిజీగా ఉంటే ప్రార్థన వస్తుందక్క? ఇప్పుడు చేప గర్భంలో ఉన్నప్పుడు నాకేం లేదు, వ్యాపారం లేదు, పని లేదు, అన్నం వండాల్సిన పని లేదు, తినాల్సిన పని లేదు, ఏ పని లేదు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కాబట్టి భలే ప్రార్థన చేస్తున్నాడు ఆడ. అంతే కదా మనం కూడా కోరుకుంటుంది. ఈ ఊరు లేకుండా నేను ఒక్కడే ఉంటే ప్రార్థన చేస్తా, నువ్వు ఒక్కడే ఉంటే ప్రార్థన చేస్తా. వీళ్ళందరూ మరి అడిగి పోవాలి, వాళ్ళ మధ్య నుంచి నువ్వన్న పోవాలి, నీ నుంచి వాళ్ళని పోవాలి. నువ్వు బావు, వాళ్ళు పోవాలి. మరి నువ్వు ప్రార్థన చేయలేవుగా. చేప గర్భములో నుంచి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మోకాళ్ళు వేసాడా?
అదేమన్నా ఇంత విశాలంగా ఉందనుకున్నారా? మరి ఎలా ఉన్నాడు అక్కడ చేప గర్భంలో? ఏ పొజిషన్లో ఉండి ఉంటాడు మనోడు? మామూలు ఆలోచించండి. చేప గర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఉంటాడు? చుట్టుకుపోవటానికి గర్భంలో ఉన్నటువంటి పిండం కదక్క, చేప గర్భాన్ని కూడా దేవుడు ఒక గదిలాగా తయారు చేశాడు. యోనా పట్టాడంటే ఎంత పెద్ద ఉండదు చెప్పండి. అక్కడ చెప్తున్నాడు చూడండి, అక్కడ ఒక మాట మాట్లాడాడు. 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనగ చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ సన్నిధిలో నుండి నేను అది ఎక్కడికి ఎవరి దగ్గర నుంచి ఏం చేయబడ్డాడు? దేవుని సన్నిధిలో నుంచి ఏమయ్యాడు? వెలివేయబడ్డాడు. వెలివేయబట్టం అంటే వెలివేయటము, వెలివేయటం అంటారు. వెలివేయటం అంటే తెలుసు కదక్క. అప్పుడప్పుడు మీరేమంటారు తెలుసా? మన కులంలో నుంచి వెలివేస్తాము, మన తెగలో నుంచి వెలివేస్తాం అంటే ఇంకా మనకు వాళ్ళకు సంబంధం లేదే. ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఏం చేయబడ్డాడంట? ఇప్పుడు ఏమంటున్నాడు? నీకు నాకు సంబంధం లేనట్టుగా నన్ను వెలివేయబడ్డావన్నాడు. వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా, అంటే ముందు పిలిచినప్పుడు పోతే మళ్ళా చూడాల్సిన అవసరం ఏమైనా ఉందా? పిలిచినప్పుడు పోవటానికి బిజినెస్లు ఎక్కువైపోయాయి కదక్క. టైం ఆడుంది మనోడికి పాపము. ఇప్పుడు టైం లేని ప్రదేశానికి పంపించాడు. ఇక నీకే పని లేదు. ఏమైనా పని ఉందా? ఏ పని లేదు. ఏ పని లేని ప్రదేశంలోనికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏం పని లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏ పని లేకుండా చేయాలంటే ఆలోచించండి కొద్దిగా. ఏ పని లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఏ పని లేకుండా అంటే ఏం చేయాలి? నీకున్న ఆస్తి తీసేయాలి, నీకున్న బంధాలను తీసేయాలి, నీకున్న కుటుంబాన్ని తీసేయాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని ఉంటే ఏంటంటే నాకేం పని లేదు, నేను ప్రశాంతంగా కూర్చున్నాను, అప్పుడు ప్రార్థన చేస్తావు. ఎన్ని పోయిన తర్వాత చేద్దాం, చేయకపోతే ప్రార్థన అంటే ఇవన్నీ పోయిన తర్వాత దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎంత స్వార్థం తెలుసా? మామూలు స్వార్థమా? నా కుటుంబం బాగుండాలని ఎప్పుడే ఆడవలా, నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు బాగుండాలని ఎప్పుడే ఆడవలా, నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశం బాగుండాలంట, నేను మాత్రమే బాగుండాలి. ఎంత ప్రార్థనో! అందుకే కదా అందరి మీద తుఫాను వస్తే పోయి ప్రార్థన చేయబట్టి నేను చేయను అన్నాడు. ఎందుకు? మీరు ఎట్టుపోతే నాకెందుకు, వీళ్ళు ఎటు చేస్తే నీకెందుకు అక్క? నీ భర్త ఎటు బాని, నీ భార్య ఎటు బాని, నీ పిల్లలు ఎటు బాని, నీ పొలం ఎట్ట తగలని, ఎంత తెగులు రాని, నీ గ్రామం ఎలా నాశనం అయిపోయి నాకెందుకు? నేను ఒక్కనే బాగుంటే చాలే. అదే కదా ఈరోజు సమాజానికి అంత స్వార్థము. ఇప్పుడు ఈయన అగాధ స్థలంలోనికి పోయి చేప గర్భంలో నుంచి ప్రభువా అంత బాగా మాట్లాడుతున్నాడు. ప్రభువా ఉపద్రవము నన్ను చుట్టుకొనినను నేను ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పటికీ నాకు ఒక నమ్మకం ఉంది. ఏమి నమ్మకము? మరలా నేను నీ పరిశుద్ధాలయం తట్టు చూచెదను. మరలా నేను చూస్తాను అంటే ఎందుకు? నువ్వు చెప్పావుగా నిన్ను మరలా నిన్నువేకి తీసుకెళ్తానని చెప్పావుగా. నాకు తెలిసే నువ్వు నన్ను ఎట్టొకట కాపాడుకుంటావు. అంటే ఎట్టొకట్ట కాపాడుకుంటాడని నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావా? ఈరోజు చాలాసార్లు మీకు పదే చెప్తున్నాను, దినములు దరిదాపుల్లోనికి వచ్చాయి. మీకు అర్థం కావట్లేదు ఇంకా చాలామందికి. అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్నాం. ఎప్పుడు ఏమి జరుగుద్దో నీకు తెలియదు, నాకు తెలియదు. ఏర్పరచబడిన వారే మరలా వెనుకబడిపోయే రోజుల్లో ఉన్నారు. మీకు అర్థం కావట్లే. పరలోకానికి దగ్గరగా ఉన్న వాళ్ళే పాతాళానికి దగ్గర అయిపోయే దినాల్లో ఉన్నారు. మీకు అర్థం కాలే. అక్రమము విస్తరించిపోయింది. అపవాది శక్తులు ప్రభావము మరీ విపరీతమైపోతున్న రోజుల్లో ఉన్నాం.
నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు, అజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. నమ్మకముగా దేవుడి మీద ఆధారపడి ఉంటే చాలంతే. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? చేప గర్భంలోనికి పోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. చేప గర్భంలో ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటేనే ప్రార్థన వస్తుంది, అంతే కదక్క? ఒంటరిగా ఉంటేనే ప్రార్థన వస్తుంది కదక్క? భలే వస్తుంది అనుకుంటా మీకు. ఎలాగొస్తుంది అది? 100 మందిలో ఉన్నా ఏమనుకుంటామంట మనము? ఒక్కడిని. అంటే వీళ్ళందరితో నీకు సంబంధం లేదా? 100 మంది మధ్యలో కూర్చున్న ఒక్కడనే. ఎందుకని? నీ యొక్క మైండ్ పాడైపోయింది అంతే. అన్నం తింటున్నదే ఆలోచన, తింటున్నదే, నీళ్ళు పోసుకుంటున్నదే ఆలోచన, నిద్రపోతున్నదే ఆలోచన, పని చేస్తున్నదే ఆలోచన. నీ బతుకు ఎప్పుడు బాగుపడాలి? నాకు అర్థం కాల. లోన్లీ, ఒంటరిగా ఫీల్ అయిపోతున్నావు. ప్రతి చోట 100 మంది మధ్యలో కూర్చున్నావు, ఒంటరిగా ఫీల్ అయిపోతున్నావు. ఏదో సంతోషం అనేది నీ జీవితంలో అసలు లేకుండా పోయిందంటే అర్థం ఏమిటి తెలుసా? నువ్వు కోరుకున్నది నీకు దక్కినా ఇంకా ఏదో కావాలన్న కోరిక. యోనా కావాలనుకున్నది దేవుడు ఇస్తాడు, కాదనట్లేదు. కానీ యోనాను దేవుడికి చెప్పినట్టుగా చేయమన్నాడు అంతే. కానీ నచ్చరా యోనాకు దేవుడు అంటే. కాబట్టి అన్నాడు, నేను ప్రార్థన చేయుచున్నాను. ఎక్కడి నుంచి ప్రార్థన చేయుచున్నాను? ఆయన మళ్ళీ ఎంత గొప్పడు తెలుసా? మనల్ని అంటాడు అనుకున్నారక్క? ఆయన ఎంత గొప్పడు తెలుసా? ఇక్కడ 9వ వచనం ఒకసారి చదవండి. 8 అనుకుంటా, చూడండి. అసత్యమైన వ్యర్థ దేవతల యందు, అంటే వాళ్ళు కూడా ఆయన కూడా ఏమంటున్నారు? ఇవన్నీ అన్నిటినీ ఈ పనికిరాని నువ్వు చెప్పడం కదా, ఆయనే చెప్తున్నాడు. గొప్ప ఏమన్నా ఉందా? ఇది ఏస్ట్ ఇటల్లో ఏమీ లేదు, ఇవన్నీ సత్యమైనవి కాదు. నువ్వు కూడా అదే చెప్తున్నావు. మరి ఇవి నిజాయితీ ఎక్కడుంది? మరి నీతి ఎక్కడుంది? అన్నీ తెలిసినాడు కదా, తెలియనుడా? ఇది మైక్ అని తెలుసు, ఇది బాటిల్ అని తెలుసు, ఇది ఫ్లవర్ వాజ్ అని తెలుసు. అన్నీ తెలిసినోడికి మనం చెప్పాల్సింది ఏముంది అక్క? అన్నీ తెలిసిన మనం చదువుతాం. కావాలని చూడండి, ప్రార్థనకు బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారు. ప్రార్థనలో ఆరితేరడం అంటే తెలుసుగా? ఆరితేరటం అంటే తెలుసు అక్క? ఆరితేరటం అంటే అతి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏంది ప్రార్థనకు రాలేదాక? నేను రాలేదు ఏందని అంటే, నిన్న కాక మొన్న వచ్చిపోయి అతను ఏందమ్మా నాకు, నేను పుట్టినప్పుడు నచ్చిపోతున్నాను అంటారు. ఇలా మనం ఎంత చెప్పినా మారిళ్ళు, ఇలా పరిస్థితి అంతే. వీళ్ళు ఎన్ని చెప్పినా ఏదో ఒక దాంట్లో ఏం చెప్తుంటారు? సాకులు చెప్తే పర్లా, సాకులు చెప్తే పర్లా. మరి ఏం చెప్తుంటారు? ఏసైలోనే వంకలు వదిలిపెడుతుంటారు, ఏసైలోనే వంకలు చూస్తుంటారు. ఆయన నిజంగా దేవుడైతే శిలువ మీద నుంచి దిగి రావాలి కదా. ఆయన దేవుడైతే నేను ఏడన్నా కూడా నన్ను తీసుకొచ్చి చర్చిలో గోక పెడతాలే. వీళ్ళు చెప్పే మాట నిజంగా యేసు ప్రభు దేవుడైతే నన్నే మార్చుకోవాలనుకుంటే, నేను ఒకవేళ అగాధ స్థలంలోనున్నా ఆయనే తీసుకొచ్చి నన్ను చర్చిలో గోక పెడతాను, నేనేం అవసరం లేదు, మీరేం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే మారుతానంట. వీళ్ళు అన్నిట్లలో ఆరితేరినప్పుడు మనం ఏం చెప్పగలమమ్మ? మీకు తెలిసే తెలియదు. పనికి పోయినప్పుడు, బాగానండి, పనికి పోయినప్పుడు పని చేయకుండా ఉండేది ఎవరు చెప్పండి? అన్నీ తెలిసిన వాళ్ళు. ఊరన్నుండి ఏం చేయలేదంటే, కొద్దిగా ఏదన్నా తక్కువైతే అప్పుడు నేను దిగుతా అంటాడు. తక్కువైతే నువ్వు దిగేది ఏంది? ఇంకా మీకు ఊరికన్నా మీరు ఇబ్బంది పడినప్పుడు నేను వస్తాగా అన్నాడు. అంటే ఇబ్బంది పడేదాకా రావా? అంతేనా కదా? అంటేలే వీటికి మళ్ళీ ఒక డబలే కావాలి. ఉదాహరణగా మేస్త్రి అనుకోండి, ఏంటంటే మేస్త్రి పని చేయలేదంటే, ఒక్క మనిషి లేకపోయి నేను వస్తాను చూడు అంటాడు. అంటే ఊరన్నా రాకుండా ఏదన్నా ఆబ్సెంట్ అయ్యి పైన అంతా ఆగిపోయినప్పుడే వచ్చి నువ్వేం చేస్తావు? అప్పుడు అందరు ఉన్నప్పుడు నలుగురితో బాగా చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందిగా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదే ఇలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా ఏంటంటే, వీళ్ళకి అన్నీ తెలుసు అన్నటువంటి అహంకారంతో ఏమీ తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు ఈరోజు. మీరు వాక్యం వినలేదనుకో, పచ్చిగా చెప్తున్నాను. ఈరోజు కనీరు ప్రాంతానికి వెళ్తే ఒక ఆయన వచ్చాడు. మేము గోల్డ్ షాప్లోకి పోయినప్పుడు ఆయన చూసి కూడా మీరు భయపడతారు. ఆయన చెప్పింది నిజమే అని.
నేను ఇలాగొచ్చినప్పుడు పాస్టర్ చెప్పింది నిజమంటారు, రేపు విభూతి పెట్టుకొని వచ్చి నన్ను నమ్ముతారు, ఏదైనా నమ్ముతారు. మీరు వాక్యం వినకపోతే ఏదైనా నమ్ముతారు. అందుకంటారు ఇది అంతా బాగుంది కానీ మీ మైండ్ ఒకదానికి అలవాటు పడిపోయింది, ఇంక మార మీరు అంతే. నేను కొంతమంది పోయి చెబుతాను, మనిషిని మార్చేది ఏంటిది? వాక్యం. వాక్యం లేకుండా నువ్వు ఎంత తోడి స్తుతి 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 అని చెప్తే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది అక్క? ఇప్పుడు చెప్పండి మీరు, ఏమవుతుందో? నోటి నొప్పి వస్తుంది, నిద్ర రాకుండా ఉంటుంది, అరిస్తే నిద్ర రాదు. వాక్యం మీద ఆసక్తి ఉంటే నిద్ర రాకుండా ఉండాలి మీరు. పొద్దుగూకులు అరిసి 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 అప్పుడు గోక పెడితే నిద్ర రాదంటే మీరు అమ్మ విన్నాం కదా అంట. నిద్ర అనేది వేరు, వాక్యం అనేది వేరు. రెండిటిని ఎరిగిన వాడే గొప్పవాడు. నేను స్తుతి చెప్పడం అని నేను తప్పనట్లా, ఏకాంతముగా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను అన్నాడు దావీదు, నా ప్రభువుని మొరపెడుతున్నాను అన్నాడు. పబ్లిసిటీ కోసం చేయలే ప్రార్థన, ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేశాడు ప్రభు. ఈరోజు మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భ్రమ అనేటువంటి ఒక క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళకు ఈ ముంతున 100 సంవత్సరాలు కూర్చోబెట్టి వాక్యం చెప్పిన ఎక్కదక్క. మీకు ఏమన్నా అనుకోండి, 100 సంవత్సరాలు కూర్చోబెట్టి వాక్యం చెప్పిన ఎక్కదు. కొబ్బరికాయ పగిలితే కానీ లోపల కుళ్ళిపోయిందో లేకపోతే పువ్వు ఉందో తెలిసేది. అది పగిలిన తర్వాత ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు. ముందే చెప్పాలంటే కుదురుద్దక్క. మీరు అనుకుంటున్నట్టుగా నా బ్రతుకైనా, ఎవరి బ్రతుకైనా, నీ బ్రతుకైనా ఒకరోజు బయటపడే రోజు వస్తుంది. మొదట్లో అందరం మంచోళమే, 4 రోజులు ఆగితే ప్రతిదీ బయటకు వచ్చేస్తుంది, ప్రతిదీ వచ్చేస్తుంది. ఇది అది కానీ ప్రతిదీ. ఇవన్నీ ఎందుకు? దేవుల్లో ఉంటున్న వీళ్ళు ఏం చెప్తుంటారు, ఇలా పైనుంచి బాగా వస్తున్నాయి అందుకే వీళ్ళు ఎంత బాగున్నారు అంటారు. అసలు నువ్వు దేవుని నమ్ముతున్నావా లేకపోతే పైనుంచి వస్తున్నాను ఈయటని ఎతుకుతున్నావా నువ్వు ఆలోచించు. యోనా బిజినెస్ ఎందుకు చేస్తున్నాడంటే డబ్బు లేకపోతే మనిషి బతకలేడని నమ్మకం ఉంది అతనికి. ఈరోజు క్రైస్తవుడు ఎందుకు ప్రార్థన చేయలేదంటే డబ్బే ప్రాముఖ్యమైన నమ్మకం అంతే. ఇంకా లేకపోతే ప్రార్థన బాగా చేసేవాళ్ళక. ముఖ్యమైన పని ఉంటే ప్రార్థన చేయము తెలుసా? ముఖ్యమైన పని ఉంటే ప్రార్థన చేయరు. మీరు ఏమైనా ఫీల్ కాండి, నేనైనా ముఖ్యమైన పని ఉంటే ప్రార్థన చేయం. పని బాట లేకుంటే ప్రార్థన చేస్తాం. కానీ మనకు పని లేకుండా ఉంటుందక్క. నిజంగా చెప్పండి, పని లేకుండా ఉంటుంది ఏ రోజైన మనిషికి? భూమి మీద పుట్టిన మనిషికి సచ్చేదాకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక పని, ఈ పని ఆ పని, కానీ ప్రతి ఒక్కరి పని. ఒక్కొక్కరు అంటారు నాకే బాధ్యత లేదు. ఏ బాధ్యత లేకపోతే ఎల్లకాలం ఎందుకు ఎగిరి చేస్తున్నా? ఎందుకమ్మా? అప్పుడప్పుడు చాలామంది అంటారు నాకేం అవసరం లేదంటారు. మరి ఎందుకు ఎంత ప్రయాస? మనిషి ఆలోచన పుట్టిందే దెయ్యం దగ్గర నుంచి. దేవుడి పెట్టింది చచ్చింది, దెయ్యం పెట్టింది వచ్చింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? సమస్తమైన వ్యర్థ దేవతలలో సత్యం లేదని నేను ఎరిగానయ్యా. మరి ఎరిగితే నువ్వు ఎందుకు అటుపోతున్నావు? దేవుళ్ళు నువ్వే గొప్పవాడివి, రక్షణ నీ దగ్గరేను, వేరే చోట రక్షణ లేదు. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నన్ను గర్భంలో నుంచి బయటికి తీసుకురామని ప్రార్థన చేయడం ఎంత తెలివి కల్లోడు చూడండి. మీరు చదవండి, ఆ వచ్చిన మొత్తం అధ్యాయం మొత్తం చదివితే, అయ్యా చేప తీసుకెళ్ళి నన్ను బయటికి కక్కాలన్నట్టుగానే ప్రార్థన చేయట్లా. నన్ను మరలా నువ్వు పరిశుద్ధాలయంతో చూపిస్తావు, నేను బతికిస్తానని నాకు తెలుసు. అబ్బాయి ఎంత బాగుంది ఆ ప్రార్థన. దేవుడు కూడా ఆశ్చర్యపోతున్నారు కొన్ని విషయాలు మనుషులు చూస్తుంటే. ఎట్టుంటుందంటే బయటికి పచ్చిగా చెప్తున్నాను, అన్నం పెట్టమని అడగం కానీ అన్నం పెట్టమనేటట్టుగా చేస్తాం మనుషుల్ని. అడగకుండా ఎడ పెడతారంటే తెలుస్తుందిగా అక్క. అడగకుండా ఎడ పెడతారంటే అడగరు. అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుందని అడగని మరి ఎడ చేస్తారు? క్రియలు కాదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకుంటా, దానికి ఎగ్జాంపుల్గా మీ దగ్గరకు వచ్చి నాకు అన్నం పెట్టండి అమ్మా ఆకలి అవుతుందని నేను అడుక్కోను, కానీ మీరే బతిమిలాడొచ్చి తినన్నా తడి చేస్తాను అనమాట. ఇది తెలివి. ఈ తెలివి మామూలు విషయం అంటారా? అప్పుడప్పుడు మీరు ఎప్పుడన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎప్పుడన్నా పోయారా? వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను అందరిలాంటి కాదు, నేను అందరిలాగా రూపాయలు తీసుకుని అసలు నాకు అవసరం లేదు, మీ పని 5 నిమిషాలు అయిపోద్ది అంతే. కానీ పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొద్దిగా ఇవ్వాలి, నాదేం లేదు, నేనైతే చేస్తానంటాడు. ఓకేలే ఏ పదేం కాదు అంటాడు. వాడు ఫోన్ చేసి మరి నువ్వు అంటావు ఎంత కొట్టాలి చెప్పు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తావు ఎంత కొట్టాలి చెప్పు. అంటే వాడి తెలివి.
వాడు తెలివి మామూలు తెలివా? అడగడు, నువ్వే కావాలి తీసుకోమంట. అప్పుడేమంటారు తెలుసా? నేను అడిగినా మీరే ఇచ్చారు. తప్పు పడకూడదు. ఎంత గొప్ప విషయం తెలుసు అది. దీనికి ఏం కావాలంట? తెలివి కావాలి. ఇప్పుడు తప్పు ఎవరి మీద పెట్టిండ్రు? తప్పు ఎవరి మీద పెట్టిండ్రు? అందుకే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ప్రారంభంలో జరిగినప్పుడు తప్పు సర్పం మీద పెట్టుకోవాలా? ఎవరి మీద పెట్టారు? ఎందుకన్నది? నేనేం చేశానయ్యా, ఆమెకు దేవతలాగా మారాలని ఆశ ఉంది కాబట్టి, అందుకే నేను కాయను చూపిస్తే తినమనేమో నేను చెప్పాను. తప్పు నీదే చేస్తారు చివరికి. యోనాదే అంటున్నాడు, ప్రభువా ఈ యొక్క సమయంలో నేను ప్రార్థన చేయుచున్నాను, నువ్వు నా ప్రార్థన ఆలకించదవని నాకు తెలియను. అబ్బా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట అది. చూడండి అక్కడ 9వ వచనం ఒకసారి చదవండి. అని ప్రార్థించాను. ఏంటంట? నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళు చెల్లింపక, అంటే ఖచ్చితంగా మొక్కుబళ్ళు చెల్లిస్తానంటే అర్థమైంది అక్క? నేను మొక్కుబళ్ళు చెల్లిస్తానంటే అర్థమైంది? మనం చాలా మంచోళ్ళని తెలుసా? ఎంత మంచోళ్ళని తెలుసా? ప్రభువా నీ చిత్తం అయితే నా వస్తువు ఇది పోంది తెచ్చి అని అడగం. ఏమంటా అక్క? ఏమంటారు చెప్పండి? మీ టైం కూడా అయిందిలే, ఇంకా ఏమంటారు చెప్పండి? అంత గొప్ప వాళ్ళని తెలుసా? దేవుడు మన బుద్ధిని ఎరగలేదు అనుకుంటావా? నేను నా జీవితంలో ఒకసారి నేను ఆ విషయం చేసిన తర్వాత నేను అసలు ఆ విషయాన్ని మానుకున్నాను. అసలు మాట్లాడటం కూడా ఏమంటాను తెలుసా? దేవుడు నాకు ఇది చేస్తే నేను దేవుడికి అది చేస్తా అంటే, చేయకపోతే ఎంత మొండి వాళ్ళ మొక్క. మనం ఎంత బిజినెస్ చేస్తున్నాం దేవుడి దగ్గర. దేవుడు నాకు ఆరోగ్యం బాగు చేస్తే నేను ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్తా. అదే చేయకపోతే అంటే అసలు ఏమన్నారు చెప్పండి? వాళ్ళను చేస్తే సాక్ష్యం చెప్తా, అదే చేయకపోతే చెప్పవు. ఇప్పుడు చేయలేదు, అప్పుడు దేవుడు కాదా? ఇప్పుడు చెప్పాలి. నేను ఉదాహరణకు నాకు కాలు నొప్పి ఉంది, దేవుడు రేపు ఉదయానికల్లా నాకు కాలు నొప్పి తీసేస్తే నేను సాక్ష్యం చెప్తాను అంటాను. రేపు ఉదయానికల్లా కాలు నొప్పి తగ్గదు అంటే దేవుడు కాదా? మరి ఎందుకని సాక్ష్యం చెప్పలేకపోయాను? చేయలేదు కదా, మరి దేవుడు కాదు కదా చేయకపోతే. అస్సలకి అందుకే మీకు చాలాసార్లు చెప్తున్నాను, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే ప్రశ్న మార్క్ వేయబడింది. ఆయనే డౌట్ పడుతున్నారు, అంతగా యాక్టింగ్ చేస్తున్నారంట. నటించే వాళ్ళంటూ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, నట విశ్వరూపం రామారావు అంటారు చూడు, ఆయనను మించి నటిస్తున్నారంట క్రిస్టియన్స్. నేను ఒకసారి చూస్తే ఆడ కూర్చొని 2 చేతులు ఎత్తి ఇటు ప్రార్థన చేస్తే యేసయ్యా వందనాలయ్య అన్నప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈ మనిషేనా అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి అక్క? ఆ కళ్ళు మూసుకొని ఆ యొక్క స్థుతుల మధ్య స్తోత్రాలు అన్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుందో తెలియదు, కానీ నేనైతే ఆశ్చర్యపోతాను. ఆ మనిషిని పొద్దున్నే మందు షాపు దగ్గర చూస్తాను. ఆ మనిషి ఉదయాన్నే లేచినామంటే ఈ సిగరెట్ పెట్టుకుంటాడు, టీ గ్లాస్ పెట్టుకుంటాడు. ఈడేంది రాత్రి 2 చేతులు ఎత్తి ప్రభు అంటాడు. నాకేంది ఇప్పుడు పిచ్చి పట్టిందా? ఇప్పుడు చెప్పండి అక్క, నిజం చెప్పండి మీరు. నేను అందుకే చెప్పాను, 10 మంది కాదు, ఒక్కళ్ళ మారినా పర్ఫెక్ట్ మారాలి, అది నా కోరిక. అలాంటి వాళ్ళే చర్చిలోకి రావాలనేది నేను ఎప్పుడైనా చెప్పేది. ఆ నైట్ పూట పగులు పూట ఆరాధనప్పుడు గట్టిగా గొంతెత్తి ఏసయ్య అని మరుసటి రోజు పోయి మందు దాగోడు అంటే నాకు కోపం. వాళ్ళని అసలు పిలవను నేను. ఎందుకు? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మయ్యా మేము ప్రార్థన చేస్తే 1000 మంది వచ్చారు. అరే పిచ్చోడ, నీవు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి అంతే. ఇది కావాల్సింది ఏంది? జనాలు. ఎందుకు జనాలు? ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి మీటింగ్స్ పిలిచాడంట.
అన్న మీరు ప్రార్థన ఒక మెసేజ్ చెప్పాలి రండి అని అన్నారంట. నా మెసేజ్లలోనే ఉంటాయి ఎక్కువ, మిగతా వాళ్ళు ఊరు చెప్పారు, నేనే చెప్తాను. ఎందుకంటే నా కాడనే జరుగుతాయి అవన్నీ. నేను దాచిపెట్టుకోకుండా పచ్చిగా చెప్పేస్తాను. రమ్మనగానే ఆయన అన్నాడంట, అయితే మరి నేను మీటింగ్కి రావాలంటే ఖర్చు అవుద్దన్నాడు. మీటింగ్కి రావాలంటే ఖర్చు ఏముంది, ఓరక్కనే తీసుకున్నారు, ఓరక్కనే ఈడు అన్నారు, మరి ఖర్చు ఎందుకు అవుద్దంటే, నేను వస్తే ఎంతమంది వస్తారు తెలుసా? ఒక 50,000 మంది వస్తారు. 50,000 మంది వస్తే మనిషికి 100 రూపాయలు వేసిన ఎంత అవుతాయి? ఏంది బిజినెస్ నాకు అర్థం కాదు. నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే చేస్తారు చాలామంది. ఏం చేస్తారు, దూరపు కొండను పిలుస్తారు వాళ్ళు, తక్కువ దూరం నుంచి వస్తే ఎక్కువ మంది వస్తారని. దూరపు కొండలు ఏంటంట, ఆడవాడు ఏం చేస్తున్నాడు, ఈడు వచ్చి చూస్తే బాగానే ఉంటాడు, అంతే కదా. అదే నన్ను ఇప్పుడు ఉదాహరణకు ఆడికి విజయవాడ లేకపోతే బెంగళూరు దేశపురం అనుకో, ఏమనుకుంటారు, అక్కడ పెద్ద పాస్టర్ ఏమో మంచోడు ఏమనుకుంటారు. ఏడ కదా నా బతుకు బయటపడేది, అంతేనా కదక్క? ఏడనే కదా నా బతుకు పోయి. ఏడోళ్ళు నమ్మాలి నన్ను, వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను, సంఘంలో సాక్ష్యం ఉండాలి, గ్రామంలో సాక్ష్యం ఉండాలి, కుటుంబంలో సాక్ష్యం ఉండాలి. బయట సాక్ష్యాలు పక్కన దేవుడు ఎరుగు. ఇప్పుడు అందుకని నేను చాలామందిని చూసినప్పుడు ఎలాగనంటే, ఎందుకు ఎక్కువ చోట నేను ప్రార్థనకి వెళ్తుంటా కదా, వాక్యం చెప్తుంటా కదా, చెప్పిన తర్వాత ఒకేసారి చెప్తాను, వాళ్ళ ముఖం మీద చెప్తాను పోయినమ్మటే, ఎందుకయ్యా మీరు ప్రార్థన పెట్టేశారంటాను. ఏమైంది అన్నారు. ఏడ ప్రార్థన జరుగుతుంటే మీరు అడిపోయి ఏం చేస్తున్నారని అడుగుతాను. ఈరోజు ఆ దేవుణ్ణి ఆరాధించావు, 2 చేతులు ఎత్తావు, ప్రార్థన చేసావు, నీలోకి ఏమొచ్చేసింది? ఆత్ముడు వచ్చేసాడు, సత్యంలోనికి వచ్చేసాడు. నువ్వు ప్రకటించావు, మాట్లాడావు గొప్ప గొప్ప భాషలతో, తప్పులేదు, నేను నిన్ను కాదనట్లేదు. ఉదయాన్నే ఏ ఆత్మ చెప్పింది నేను సిగరెట్ తాగమని నేను అడిగినాను, అంతే. ఏ ఆత్మ చెప్పింది అక్కడ సిగరెట్ తాగమని? మరి ఎందుకు తాగారు అక్క? ఎప్పుడన్నా అడిగారు మీరు పోయి? నేను అడిగాను, పోయి ముఖం మీద అడిగాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అదే ఇదే. ఓరెవరెవరి ఎంత బోటకమరా జనాలు. ఇంక ఇప్పుడు ఊరిని మన అమ్మాలి చెప్పండి అక్క, మనము అదే ఇదేనా? ఉంటే ఒక్కటగా ఉండు, లేదా అసలు ఉండగాకు. నేను ఊరు బతిమలాడిండు, ఎవరైనా బతిమలాడారు మిమ్మల్ని? నేను ఇదే చెప్తున్నాను ఎప్పుడైనా. మీరు అంటున్నా, మీరు అనుకోవచ్చేంది ఎంత గట్టించి అంటే, బైబిల్ అది చెప్పాడు, వచ్చిన వాడిని నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. మీరు అనుకోవచ్చు అలా వచ్చేనా మారతారంటే, వచ్చేది మారటానికి కాదు. దేనికి వచ్చేది? దేనికి? మీరు అనుకుంటారు మారటానికని, మారరు. 4 రోజులు 5 రోజులు ఉంటారు గట్టిగా, మళ్ళీ 6వ రోజు యథాస్థితి, పదే అంతే. అదే మీరు ఇప్పుడు వారం చెప్పాను, మీకు గుర్తుందా? లేదేం చెప్పాను గుర్తుందా? కడగబడిన పంది కుక్క తన వాంతికి తిరిగినట్టుగా వీళ్ళని ఎంత చెప్పినా అదే, ఎవరికైనాను. అందుకే చెప్తున్నారు ఇక్కడ, యోనా బ్రతుకు మారిందా మారలేదా? మ్యాన్ మారిందా మారలేదక్క? స్వర చెట్టు ఎండగొట్టినా కూడా బుద్ధి రాలే యోనాకు. మీరు మారిందంటే అడుగు తిరుగుతుంది. మీకంత నేను చదవకపోయి, నేను కొద్దిగా ఒక బైబుల్ చదివినాను, మారలా. తప్పిపోయిన కుమారుడు ఎవరు చెప్పండి మీరు? తప్పిపోయిన కుమారుడు ఎవరు? 2 ఉన్నారు కదా, తండ్రికి చిన్నోడు పెద్దోడు. ఇలా తప్పిపోయింది ఎవరు? మీరు అందరూ చిన్నోడు అనుకుంటారు, బైబిల్ ప్రకారం పెద్దోడు తప్పిపోయింది, చిన్నోడు తప్పిపోలా, చిన్నోడు బతికాడు. పెద్దోళ్ళు ఏముంది? ఆమేన్. ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర ఉంటే ఏ రోజైనా ఒక పొట్టేలు నేను ఇచ్చావా, ఒక ఆవుదోడు నేను ఇచ్చావా? నీ ఈ తప్పిపోయినోడు నీ ఆస్తి మొత్తం తీసుకెళ్ళి వేసతో ఖర్చు పెట్టినాడు, ఇంటికి రాగానే విందు చేసావే అని అలిగి కూర్చున్నాడు. అలిగినోడు తప్పిపోయినాడా, వచ్చి సంతోషపడ్డాడు తప్పిపోయినాడా? ఇప్పుడు చెప్పండి, మీరు తప్పిపోయింది పెద్ద చిన్నోడు అని చాలామంది అంటారు. నేను చెప్తాను, చిన్నోడు తప్పిపోలే, చిన్నోడు బాగుపడ్డాడు. పెద్దోడు తండ్రి దగ్గరే ఉండి తండ్రికే ఎకనామం పెడుతున్నారు. వీళ్ళు చాలా డేంజర్ అమ్మ. చిన్నోడైనా నాది నాకు పోతాను అన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈడేం చేశాడు? ఆన్నే ఉండి గోతులు తవ్వుతున్నాడు. ఈరోజు డేంజర్ ఎవరు తెలుసా? ఎవరు తెలుసా? మీ అందరికీ చెప్తున్నాను, డేంజర్ ఎవరు తెలుసా? యేసు ప్రభు మా విలవేలు పనే వాళ్ళు డేంజర్ అక్క. మా విలవేలు పని తెలుసా? మా కుల దైవం యేసు ప్రభు అనేవాళ్ళు డేంజర్. ఎందుకంటే వీళ్ళు మారరు. మీరు మారారంటే నేను నమ్మను. మారరు. ఎందుకు మారరు? ఒక 4 నెలలు ప్రార్థనకు వచ్చిన 5వ నెల మళ్ళీ పోయి పేకాట ఆడతాడు, ఏడొస్తాడు, శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటాడు, బయటకు పోతాడు, మందు తాగుతాడు. అవునా కదా? అవునా? మరి ఇలా మారారంటే అనేది మార్పు అనేది ఎలా రావాలంటే, నువ్వు మారితే చచ్చిపోయినా మళ్ళా పాపం చేయకూడదు.
మరి ఏంటంటే ఏదో మొక్కుబడి కోసం ప్రార్థన పోతారు అంతే. ఇప్పుడు అంతా అరాచకమైపోయిందంటే క్రిస్టియానిటీలో పార్టీకి ఒక మీటింగ్, పార్టీకి ఒక చర్చి ఉంది అక్క ఒక కూరలలో. తెలుగుదేశానికి ఒక చర్చి, కాంగ్రెస్కి ఒక చర్చి. ఈ పాస్టర్ తెలుగుదేశం పాస్టర్, ఈ పాస్టర్ కాంగ్రెస్ పాస్టర్. ఇంక ఇలా బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు కాక మార్పు కోసం వచ్చిన వాళ్ళు చెప్పండి, నాకు అర్థం కాదు. ఈ చర్చిలో వాళ్ళు ఆ చర్చి బారు, ఆ చర్చిలో నేను ఒకటే చెప్తాను, ఆ చర్చిలో తప్పేమని చెప్పి పోగాకు. రోజు నేను ఆ చర్చికి పోను, తప్పెందుకు ఉందంటే నేను ఒకటే చెప్పాను, అక్కడ బొమ్మలు పెట్టారు నేను రానని చెప్పాను. ప్రారంభం నుంచి కూడా మనం చెప్పేది అదే కదా, ఆ బొమ్మలు తీసేస్తే నేను ఆడైన వాక్యం చెప్తాను. ఎందుకంటే బొమ్మలలో ఏమి లేదు, విగ్రహాలు దేవుడు పెట్టుకోవద్దు అన్నాడు. అది ఏ బొమ్మ అయినా యేసు ప్రభుదైనా పెట్టొద్దు అన్నాడు. అందుకే నేను ఎక్కడ కూడా పెట్టను. నేను నువ్వు అదేదో తప్పు వాళ్ళలో చెప్పి వాళ్ళు ఏమంటారు, ఎందుకు అడిగి బాగుంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మేము అడిగి బాం, పాస్టర్ గారు వాళ్ళకి అడిగిపోతే మా కాడికి రావద్దు. క్రిస్టియానిటీ కూడా పార్టీలు ఉంటే ఊరు మార్చాలకెళ్ళను. ఈ పాస్టర్లు కూడా ఏమంటారు తెలుసా, వాళ్ళు ఆ పార్టీ మనం ఒక పార్టీలు మన టీం మనకి రండి. ఏడు మారాలి ఇల్లుగా పాస్టరే ఇలా మారి తెగ ఏర్పాటు చేయగా బుద్ధి లేని వాళ్ళరా నేను ఆడికి వచ్చాను, మీరు అందరూ కలిసి మెలిసి ఉండండి, మీరందరూ ఒకళ్ళు, మీరందరూ ఒకే సంఘంగా ఉండండి, మీరందరూ బాగుపడండి, అప్పుడు నేను వస్తానని చెప్తే పాస్టర్ ఏమైనా విశ్వాసులు మారరా? కానీ వాళ్ళకి ఆ చర్చి మనకి ఈ చర్చి, వాళ్ళ చర్చికి మనం పోవద్దు, మన చర్చికి వాళ్ళు రావద్దు అని పెట్టారు. ఇంక ఊరు మారుతారు ఎలా చెప్పండి? పండగల కోసం పార్టీల కోసం వచ్చేటువంటి పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ మారేది లేనే. నేను ఇదే చెప్తున్నాను, ఎప్పటికైనా నేను ఎంతమంది పాస్టర్లను ఎంతమంది దగ్గరికైనా యూనిటీగా పిలుస్తాను. అందరూ రావాలి, అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడ నిలబడి ఏం చేయాలి తెలుసా? నిలబడి వాక్యం చెప్పాలి. మన దగ్గర పిలిచిన ఏ పాస్టర్ కూడా నేను వాక్యం ఇవ్వకుండా లేని తెలుసా? కొన్ని దిక్కులు పోతే పాస్టర్లను కూడా బయటికి పైకి రానియరు. ఎక్కడ వాళ్ళు వచ్చి చెబితే ఇవ్వాలని పాడు చేసుకుంటారు అని. అందరూ యేసు ప్రభు గురించి చెప్పేది, మరి వాళ్ళకి ఎందుకు ఎంత లేనిపోయింది ఒక అపోహ, వాళ్ళ భయం. కాబట్టి యోనా ఎక్కడ ప్రార్థన చేశాడు? దేనికి చేశాడు? చేప కడుపులో దేనికి చేశాడు చెప్పండి ఇప్పుడు? దేనికి చేశాడు? ఊరందరూ చచ్చిపోయినా ప్రార్థన చేయాల, తన మీదకి సాగుతుందంటే ప్రార్థన చేశాడు. అంత మంచివాడు ఒక మన యోనా. ఆ ప్రార్థన కూడా తెలివితో చేశాడు. మళ్ళా నన్ను చేపలో నుంచి బయటకు తీసుకురావద్దయ్యా, నీ సన్నిధిలోనికి నన్ను పంపించాలి అన్నాడు. ఎంత తెలివో! ఈ ఒక్కర బుద్ధి ఎరిగిన యోనాకు స్వరచెట్టు నాటిచ్చింది యోనా బుద్ధి తెలియజేయాలని మన అందరికీ. స్వరచెట్టు ఎండిపోయిన తరపుడు బుద్ధి యోనా బుద్ధి తెలిసింది. ఏందయ్యా కోపగిచ్చుకున్నాడు, ఏమి నువ్వు నాటావా, నువ్వేమైనా వేసావా, నువ్వేమైనా ఇత్తావా? తెగులు వస్తే దేవుడి మీద కోపం, ఇంట్లో ఏదైనా సమస్య జరిగితే దేవుడి మీద కోపం, పద్యానికి దేవుడి మీద కోపమేనా? ఇంకేరే ఏమి లేదా? ఆలోచించండి, వేరే ఏమి లేదా? ఈరోజు మనందరికీ దేవుడు చెప్పిన ఒక మాట, ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? దేనికోసం చేయాలి? ఇప్పుడు అంతా చెప్పింది, ఒక గంట తోడుకొని నేను చెప్పింది ఒకే ఒక విషయం, ప్రార్థన చేయాలి. దేనికోసం చేయాలి? ఆమేన్. ఎందుక అందరూ నాశనం అయిపోతారు ప్రభు అని ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తే నువ్వు పనుకొని నిద్రపోవద్దు. యోనా చేసిన తప్పే ఈరోజు మనం క్రిస్టియానిటీ చేస్తున్నారు. అందరూ తమ తమ దేవతలు వాళ్ళు నమ్మిన వాటికి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని మనకు మాత్రం తెలుసు, వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళకి తెలిసే టైం వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. నీకు నిద్ర పడుతుంది, నాకు అర్థం కాదు. యోనాకు పట్టలేదయ్యా అంటే మంది కూడా ఆ పార్టీ, యోనా పార్టీ. కాబట్టి అందరి కోసము, ప్రపంచము కోసము, దేశము కోసము, ప్రజల కోసము, గ్రామము కోసము, కుటుంబాల కోసము నీవు కంటి మీద కునుకు లేకుండా ప్రార్థన చేసేటువంటి ప్రయాస దేవునికి ఇవ్వాలి. అది క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక అర్హత. క్రైస్తవుడికి ఉండాల్సిన అర్హత అదే. రాత్రి అంబాపుర ప్రాంతంలో ఉన్నప్పుడు చెప్పాను, ఎర్ర సముద్రంలో నుంచి బయటికి అందరినీ నడిపించాడు. చెడ్డోళ్ళను చంపేసి మంచోళ్ళను నడిపించాడా? ఇశ్రాయేలీలందరినీ బయటికి తెప్పించాడు. కాబట్టి వీళ్ళందరూ బాగుపడాలని ప్రార్థన చేయండి అమ్మా. మనం చేయాల్సింది అదే. నిజమా అంటే నిజమే. ఎందుకంటే వ్యవసాయదారుడు తొలకరి వర్షము కోసము, కడవరి వర్షం కోసం ఎదురు చూసి అవి ఏ కాయలు కాసినా ఆ కాయలు పండేంత వరకు ఎదురు చూస్తాడు. అది గొప్ప సంగతి తెలుసాక. నిజంగా చాలా గొప్ప విషయం అది.
ఆ పండినటువంటి ఆ దోసకాయలు చేదు వస్తాయో చప్ప వస్తాయో తీపి వస్తాయో తెలియదక్క, కోసి చూస్తే తప్పితే. కానీ కాయ పక్వానికి వచ్చేదాకా దానికోసం ప్రయాసపడతాడు. ఆ పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు ఏరతాడు. కొన్ని ఏరతాడు, కొన్ని తీసుకెళ్ళి మార్కెట్లోనికి వేస్తారు, అంతే. అంత గోతాలతో కట్టు మార్కెట్లో వేస్తారు. అప్పుడు కొనుక్కున్నవాడు అంటాడు, ఇదేంది చేదుగుందంటే, నన్నేం చేయమంటే నేను పండించను అంటారు, అంతే కదా. కాబట్టి మనమేమి సృష్టించింది సృష్టికర్త. మనం చేయాల్సింది ఏంది, అందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి. నోరు రాకపోతే ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి అక్క. కొంతమందికి నోరు రాదు తెలుసు, అందరూ బాగుండాలంటానికి. అసలు ఆ మనసు కూడా రాదు. కొంతమంది బాగుండాలి, కొంతమంది చెడిపోవాలంటారు. ఆ వ్యత్యాసం ఉన్నవాడు క్రైస్తవుడు, కానీ అందరూ బాగుండాలనుకున్నవాడే క్రైస్తవుడు. ఓకే, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సమయంలో అందరూ కూడా ప్రార్థన కొరకు సిద్ధపడండి. అందరూ కూడా